భ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు అనే 5 కాండలు పూర్తి చేసాం. 6వదైన యుద్ధకాండలో ఉన్నాం. యుద్ధకాండలో కూడా నిన్నటి వరకు 26 సర్గలు పూర్తి చేశాం. 27వ సర్గని ఈ రోజున ప్రారంభిస్తాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుగ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. తాం స్తుతే సంప్రవక్ష్యామి ప్రేక్షమాణస్య యూథపాన్ రాఘవార్థే పరక్రాంత ఏ రక్షంతి న జీవితం. రాముడి కోసం పరాక్రమాన్ని చూపుతూ తన జీవితాలను కూడా లక్ష్యం చేయని ఆ యూథ నాయకుల్ని గురించి ఇంకా చెప్తాను వినమంటున్నాడు. ఈసారి సారణుడు స్నిగ్ధాయస్య బహువ్యామ బాలాంగులమాశ్రిత తామ్రా పీతా శ్వేత ప్రకీర్ణా ఘోరకర్మణ ప్రగృహీతా ప్రకాశంతే సూర్యస్యేవ మరీచయ పృథివ్యాం చానుకృష్యంతే హరో నామైష వానరః. భయంకరమనే పనులు చేసే వాడు ఒకడున్నాడు. వాడి పేరు హరుడు. వాడి తోక మీద నున్నగా ఉంటుంది. తోక ఎర్రగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది, తెల్లగా కూడా ఉంటాయి. ఇన్ని అంటే రంగురంగులుగా ఉంటాయి అన్నమాట. ఏమిటవి? రంగురంగుల వెంట్రుకలు ఉంటాయిట ఆ తోకకి. వాడు హరుడు. వాడి పేరు యం పృష్ఠతో అనుగచ్చంతి శతశోధ సహస్రశ వృక్షానుజమ్య సహసాలంకారోహణ తత్పర యూథపా హరిరాజస్య కింకరా సముపస్థిత. ఇతని వెనక వేల కొలది యూథ నాయకులు లంకను ఆక్రమించాలన్న ఉత్సాహంతో పెద్ద పెద్ద వృక్షాలను పీకి చేతిలో పెట్టుకొని వస్తున్నారయ్యా. నీలానివ మహామేఘాంస్తిష్టతోయాంస్తు పశ్యసి అసితాంజన సంకాశాన్ యుద్ధే సత్యపరాక్రమాన్ అసంఖ్యేయా అనిర్దేశ్యాన్ పరం పారమివోదతే పర్వతేషు చ ఏకేచిద్ విషయేషు నదీషు చ ఏతే త్వామభివర్తంతే రాజవృక్ష సుదారుణ. నల్లని పెద్ద మేఘాల్లాగా, నల్లటి కాటుకల్లాగా కనపడుతున్న వాళ్ళు భల్లూకాలు. వాళ్ళు అంటే వానరుల గురించి చెప్పడం అయిపోయినట్టుంది. ఇంకా భల్లూకాల గురించి చెప్తున్నారు. వీళ్ళు యుద్ధంలో మంచి సత్యపరాక్రమం గలవాళ్ళు. లెక్క పెట్టడానికి వీల్లేనంత మంది వాళ్ళు. పెద్ద సముద్రంలాగా కనపడుతున్నది ఆ సేన. చూడవయ్యా మహారాజా, కొందరు పర్వతాల మీద, కొందరు సమతలపు దేశాల్లో, ఇంకా కొందరు నదుల్లోనూ వీళ్ళు నివసిస్తూ ఉంటారు. ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారో చూడండి. వాళ్ళు గూఢచారులు అంటే అలా ఉంటారు. వాళ్ళ అడ్రస్ ఎక్కడ కూడా చెప్తున్నారు. చాలా భయంకరమైన వాళ్ళు. వీళ్ళందరూ నిన్ను ఎదిరించడానికి వస్తున్నారయ్యా. ఏషాం మధ్య స్థితో రాజన్ భీమాక్షో భీమదర్శన పర్జన్య ఇవ జీమూతై సమంతాత్ పరివారిత వృక్షవంతం గిరిశ్రేష్ఠ మధ్యాస్తే నర్మదాం పిబన్ సర్వర్క్షాణామధిపతిర్ ధ్రూమ్రో నామైష యూథపః. రాజా, వీళ్ళ మధ్యలో భయంకరమైన నేత్రాలతో చూచేవారికి భయం కలిగిస్తూ
చుట్టూ నల్లని మేఘాలున్న పర్జన్యుళ్లాగా ఉన్నవాడు, ధూమ్రుడనే పేరు గల భల్లూక నాయకుడు, సేనానాయకుడు. ఇది ఎప్పుడు కూడా నర్మదా నది పక్కన ఉంటూ అక్కడ నదీ నీళ్లు తాగుతూ పర్వత శ్రేష్టమైన వృక్షవంత పర్వతం మీద ఉంటాడు. యవీయానస్యతు భ్రాత పశ్యైనం పర్వతోపమం భ్రాత్ర సమానో రూపేణ విశిష్ట పరాక్రమే సయేష జాంబవాన్ నామ మహాయోధభ యోధభ ప్రక్రాంతో బ్రువత్తి చ సంప్రహారేష్వమర్షణ. ఇంకోడు అక్కడ పర్వతంలాగా ఉన్నాడు చూడు మహారాజా, వాడు ధూమ్రుడి యొక్క తమ్ముడు. రూపంలో ఇద్దరు ఒకటిగానే ఉంటారు దాదాపు, కానీ పరాక్రమంలో అతనికన్నా గొప్పవాడు వీడు. వీడి పేరు జాంబవంతుడు. ఇది చాలా పరాక్రమవంతుడు. ఎంత పరాక్రమం లేకపోతే ఈ త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం దాకా ఉన్నాడు ఈ జాంబవంతుడు కదా. జాంబవతిని వివాహం ఆడతాడే కృష్ణుడు, ఆయనతో స్వయాన యుద్ధం కోరుకుంటాడు కదా, అంత గొప్పవాడు. అయితే ఇతనిలో ముఖ్య లక్షణం ఏంటంటే పెద్దలంటే చాలా వినయం చూపుతాడు. యుద్ధంలో మాత్రం ఎదురు వాళ్ళని ఏమాత్రం సహించడు. ఏతేన సాఖ్యంతు మహత్ కృతం శక్రస్య ధీమత దేవాసురే జాంబవత లబ్ధాశ్చ బహోవరా. ధీమంతుడైన ఈ జాంబవంతుడు దేవాసుర యుద్ధంలో దేవేంద్రుడికి సాయం చేశాడు, అనేక వరాలు పొందాడు అతని నుంచి. రేపు మనం 13వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.